హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. చూస్తే చూసింది కానీ కళ్ళు లేవు, నవ్వితే నవ్వింది కానీ నోరు పళ్ళు లేవు, తంతే తన్నింది కానీ కాళ్ళు లేవు, ఏమిటది? ప్రశ్న మరొకసారండి. చూస్తే చూసింది కానీ కళ్ళు లేవు, నవ్వితే నవ్వింది కానీ నోరు పళ్ళు లేవు, తంతే తన్నింది కానీ కాళ్ళు లేవు, ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చపాతీ పిండిని ఒక్కోసారి మనం ఇలాగా చపాతీలు వేసుకున్న తర్వాత కొంత పిండి మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఆ పిండి గట్టిపడిపోయి ఎండిపోయినట్లుగా ఉంటుంది. అప్పటికప్పుడు మనం పిండిని చక్కగా స్మూత్గా ఇలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగా కుక్కర్లో అయితే కొన్ని వాటర్ పెట్టేసుకొని ఇలాగా మూతను పెట్టేసి ఒక 5 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి తర్వాత పిండిని తీస్తే చక్కగా స్మూత్గా వచ్చేస్తుందండి. మనం అప్పటికప్పుడు పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా అయితే పిండి అయితే ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా స్మూత్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పిండి ఎండిపోయినా పెచ్చులుగా ఉన్నా ఈ విధంగా పిండిని అయితే తయారు చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు కలుపుకున్న పిండిలాగా అయితే ఉంటుంది. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు నెంబర్ 2, చపాతీ పిండి. మనం చపాతీలు చేసుకోగా కొంత పిండి అయితే ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటుంది కదండి. మనం అలానే పెట్టేసుకోకుండా ఇలా ట్రై చేయండి. ఇలా మనం ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నామో ఆ బాక్స్లో అడుగున ఇలాగా ఆయిల్ అయితే కొంచెం అప్లై చేసేసి పిండిని పెట్టుకుంటే పిండి ఎండిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ వర్షాకాలంలో ఎక్కువగా ఈ ఫింగర్స్ మధ్యలో ఇన్ఫెక్షన్స్ లాంటివి, ర్యాషెస్ లాంటివి వస్తూ ఉంటాయి కదండి. వాటిని ఈజీగా సులువుగా ఎటువంటి ట్యాబ్లెట్తో పని లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా ఈ రెమెడీతో అయితే మనం చక్కగా ఇన్ఫెక్షన్స్ కానీ ర్యాషెస్ కానీ పూర్తిగా తగ్గించుకోవచ్చు. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో అయితే కొంచెం కోకోనట్ ఆయిల్ని ఇలాగా హీట్ చేసుకోవాలండి. కొంచెం హీట్ వస్తే సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి ఇదంతా చేత్తో మనం మిక్సింగ్ చేసేసుకోవాలండి. రోజు పడుకునే ముందు నైట్ ఇలాగా ఫింగర్స్ మధ్యలో మనం ఇలా రాసుకున్నాం అనుకోండి, తగ్గిన వరకు కూడా ఇలా రాస్తూ ఉంటే రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుందండి. నిజంగా చెప్తున్నాను. నేను ఇలా ట్రై చేసిన తర్వాతే నాకు పూర్తిగా ఈ ఇన్ఫెక్షన్స్ లాంటివి, ర్యాషెస్ లాంటివి మొత్తం కూడా తగ్గిపోయాయి. ఈ విధంగా ట్రై చేయండి. ట్యాబ్లెట్తో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. 100% వర్క్ అవుతుందండి. ఈ విధంగా నైట్ పడుకునే ముందు ఇలా ఫింగర్స్ మధ్యలో ఎర్రగా రెడ్ కలర్లో ఉంటుంది కదండి. బాగా మంట దురదలాగా అనిపిస్తూ ఉంటుంది. వర్షాకాలంలో ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటాం కదండి. ఇలా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఓ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలాంటి ప్లాస్టిక్ గ్లాసులు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఇది పెరుగుకు వచ్చినటువంటి ప్లాస్టిక్ గ్లాస్ అండి. దీని నిండుగా అయితే రైస్ అయితే పోసుకున్నాను నేను. ఈ రైస్లో మనకి సెజర్లు కానీ చాకులు కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి మంచి షార్ప్నెస్ అనేది వస్తుంది. మనం చాకుతో కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఈ రైస్లో శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకుని చాకుని ఇలా రైస్లో పెట్టుకున్నాం అనుకోండి షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. సో ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయి. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై. నెంబర్ 5, అలోవేరా అయితే మన ఇంట్లో ఎక్కువగా పెంచుకుంటూ ఉంటాం కదండి. అందరి ఇళ్లలో అలోవేరా అనేది ఉంటుంది. ఇలాగ అలోవేరాని సగం మొక్క అయితే ఇలా కట్ చేసేసుకొని లోపల ఉన్నటువంటి గుజ్జు ఉంటుంది కదండి, అంటే వైట్ కలర్లో ఉంటుంది కదండి, అది మనం స్నానం చేసే ఒక 1 అవర్ ముందు ఇలాగా ఫేస్కి అప్లై చేసేసి ఒక 1 అవర్ మాత్రం ఇలా ఉంచేసుకొని 1 అవర్ తర్వాత శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకుంటే ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ వస్తుందండి. మన కళ్ళ కింద ఉన్నటువంటి నల్లగా బ్లాక్ కలర్లో ఉన్నటువంటి మచ్చలు కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతాయి.
ఇలా రోజు కూడా చేస్తూనే ఉండండి. స్నానం చేసే ముందు ఒక 1 అవర్ ముందు ఇలా చేస్తూ ఉండండి. మన ఫేస్ మంచి గ్లోయింగ్ వస్తుంది, మంచి వైట్ కూడా ఉంటుందండి, మంచి కలర్ఫుల్గా ఉంటే బ్రైట్నెస్ కూడా ఉంటుంది, మొటిమలు కూడా త్వరగా రాకుండా ఉంటాయండి. ఈ విధంగా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, విమ్ జెల్ అయితే ఇలాగ ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి సరుకుల్లో. ఇలాగా మనం యూజ్ చేసుకున్న తర్వాత ఆ ప్యాకెట్ని పడేస్తూ ఉంటాము. ఇందులో అయితే చాలా విమ్ జెల్ అయితే ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. ఈ విమ్ జెల్ ఉన్నటువంటి ప్యాకెట్ని సిజర్ పెట్టి సైడ్లో ఉన్నటువంటి ఎడ్జల్ని కట్ చేసేసి ఇలా ఇందులో ఎంతో కొంత విమ్ జెల్ ఉంటుంది కాబట్టి మనం చక్కగా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా సిజర్ పెట్టి మొత్తం సైడ్లో ఉన్నటువంటి ఎడ్జల్ని కూడా కట్ చేసేసి ఇలా దీంట్లో ఉన్నటువంటి విమ్ జెల్ని మన కిచెన్ సింక్లో గిన్నెలు అయితే కడుగుతూ ఉంటాం కదండి, కిచెన్ సింక్ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాగా ఈ ప్యాకెట్ని కవర్ ఉంటుంది కానీ ఈ కవర్ని చక్కగా రఫ్ చేసి ఇలా రుద్దామనుకోండి, కిచెన్ సింక్లో ఉన్నటువంటి జిడ్డు కానీ డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఇలాగ ఎంతో కొంత విమ్ జెల్ ఉంటుంది కాబట్టి ఇలా మనం పడేయకుండా వీటిని చక్కగా ఈ కవర్లో కొన్ని అయితే వాటర్ పోసుకొని ఇలాగ మొత్తం కూడా రబ్ చేసేసి ఈ కవర్లో ఉన్నటువంటి విమ్ జెల్ని చక్కగా కిచెన్ సింక్ అప్లై చేసేసి మొత్తం కూడా మోల్లో ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే జిడ్డు కానీ ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఇలా పడేసే వాటితో మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఎంతో చక్కగా పొదుపు చేసుకోవచ్చండి. మనకు ఖర్చు కూడా చాలా వరకు ఆదా అవుతుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. పడేసే వాటితో మనం ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా ఇలా అయితే మన కిచెన్ సింక్ కానీ కిచెన్ సింక్లో ఉన్నటువంటి ట్యాప్స్ కానీ ఈజీగా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చండి. మనం క్లీన్ చేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా మెరిసిపోతుందో. విమ్ లిక్విడ్ చాలా చక్కగా జిడ్డు అయితే డస్ట్ కానీ మనకి క్లీన్ అయిపోతుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. పడేసే ప్యాకెట్ని మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 7, మనకి టైంకి ఏలుముద్ర వేయాలి, స్టాంపు బాక్స్ లేనప్పుడు ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక కంటైనర్ అంటే ఒక బాక్స్ లాంటి తీసుకుని దాంట్లో అయితే ఇలా కాటన్ అయితే పెట్టుకోవాలండి. దూది పైన కొంచెం అయితే బ్లూ అయితే ఉంటుంది కదండి, మనం బట్టలు పెట్టుకునే బ్లూ కొంచెం అయితే దీనిపైన వేసేసి ఇలా అప్పటికప్పుడు మనం చక్కగా స్టాంప్ లాగా వేసుకోవచ్చండి. ఇలా ఏలుముద్ర మనకి టైంకి స్టాంప్ బాక్స్ లేనప్పుడు ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకొని చక్కగా స్టాంప్ అయితే వేసుకోవచ్చండి. ఈ విధంగా మనం చక్కగా ఇంట్లోనే ఈ విధంగా రెడీ చేసుకొని స్టాంప్ని అయితే వేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, సరుకులు అయితే మనం ఇలాగా ప్యాకెట్స్లో తెచ్చుకుంటూ ఉంటాం కదండి, కొంత యూజ్ చేసుకొని కొంత అలానే పెట్టేస్తే పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలాగైతే కవర్ని ఇలాగా మలుచుకొని ఇలాగ పెన్ క్యాప్ని పెట్టుకున్నాం అనుకోండి, మనకి పురుగు రాకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. నిమ్మరసం ఒక్కొక్కసారి ఇలా నిమ్మరసం తీసుకునేటప్పుడు గింజలు వచ్చేస్తూ ఉంటాయి కదండి, అలా గింజలు రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. హోల్స్ ఉన్న గెరిటిని తీసుకొని ఇలాగా నిమ్మ వద్దని ఇలా అనుకుంటే చాలండి. మనకి ఒక్కొక్కసారి నిమ్మరసం తీసుకుని స్టైనర్ లేకపోయినప్పటికీ కూడా ఈ విధంగా గెరిటి హోల్స్లో నుంచి ఈ రసం అయితే కిందకు దిగుతుంది. మనకి సీడ్స్ అయితే పైకి ఉంటాయి కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. సో యూజ్ అవుతుందని కూడా తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సిజర్స్ అయితే కొన్ని షార్ప్నెస్ కొన్ని రోజులకైతే తగ్గిపోతూ ఉంటాయి కదండి, ఇలా ఇంట్లోనే ఈజీగా మన షార్ప్నెస్ అనేది తెచ్చుకోవచ్చండి. ఇలా సిజర్లు కొన్నటువంటి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి. ట్యాబ్లెట్ సీడ్స్ ఉంటాయి కదండి, సిల్వర్ పాయలు ట్యాబ్లెట్ సీడ్ని తీసుకొని ఇలాగా రబ్ చేసినట్లుగా ఒక 10 టైమ్స్ ఇలా అనుకుంటూ ఉంటే చక్కగా షార్ప్నెస్ అనేది పెరుగుతుందండి. మన సిజర్లు కూడా మంచి షార్ప్నెస్ అనేది పెరుగుతుంది. చక్కగా కట్ చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే షార్ప్నెస్ ఇంట్లోనే మనం రూపాయి ఖర్చు లేకుండా ఇలా సిల్వర్ పాయిల్ ట్యాబ్లెట్ సీట్ని ఇలా కట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, రఫ్ చేసినట్లుగా అలా కట్ చేసుకొని చక్కగా ఇలా సిజర్కు ఉన్నటువంటి షార్ప్నెస్ అనేది తెచ్చుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, అలోవేరా అయితే ఉంటుంది కదండి, మన ఇంట్లో అలోవేరాని పెంచుకుంటూ ఉంటాము. అలోవేరాని సగం ఇలాగ కట్ చేసుకొని ఇలా కొంచెం హోల్స్ గెరిటి మీద పెట్టేసుకొని హీట్ చేసుకోవాలండి. ఇలా హీట్ చేసుకొని ఈ అలోవేరా చక్కగా పనిచేస్తుందండి. మనకి చేతి మీద అనుకోకుండా ఒక్కొక్కసారి ర్యాషెస్ కానీ అలానే చిన్న చిన్న పొక్కులు కానీ వస్తూ ఉంటాయి కదండి, ఇలాగా గెడ్డల మీద మనం పొక్కుల మీద ఇలాగా హీట్ చేసుకున్నటువంటి అలోవేరా ఇలా కాపుకున్నాం అనుకోండి, వాటిపై ఉన్నటువంటి పెయిన్స్ చక్కగా తగ్గిపోతాయండి. మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. సో
యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం అలోవెరాని కొంచెం హీట్ చేసుకొని ఆ గెడ్డల మీద కానీ పొక్కుల మీద కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి పెయిన్స్ అనేవి తగ్గిపోతాయి. సో మనకి ట్యాబ్లెట్తో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇలా ట్రై చేసిన తర్వాత రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సారీ అండి, పక్కన బాగా డిస్టర్బెన్స్గా ఉండటం వల్ల నేను వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు బాగా పక్కింటి వాళ్ళు గొడవ పెట్టుకొని బాగా గోల చేసుకుంటున్నారు. వాళ్ళ వల్ల నాకు వీడియో అనేది డిస్టర్బెన్స్ వచ్చింది. సారీ అండి. మీ అందరికీ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకేనండి, ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. ఈ రోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.